వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు శ్రీవారి లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేశారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు. శ్రీవారికి వాడే నెయ్యిలో అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించామని తెలిపారు. అనైతిక ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లిందంటూ దుయ్యబట్టారు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు. తిరుమల లడ్డూలో జంతువుల తాలూకు ఆయిల్ వాడుతున్నారని, అందులో నెయ్యి లేదు, అందులో వాసన కూడా నేను నెయ్యే కాదు, అది అటువంటి ఆయిల్ పట్టుకొచ్చి ఈ లడ్డు తయారు చేస్తున్నారని రకరకాల ఆరోపణలు వచ్చి ఈ రాష్ట్రంలో ఏది టెండర్ పిలిచినా ఎవరైతే లోయెస్ట్ వేస్తున్నారో ఆ లోయెస్ట్ వేసినోడికి ఇవ్వాలి, అది రూల్. అంతేగాని అంతకంటే హయ్యెస్ట్ ఉన్నోడికి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు నువ్వు లేదు ఆడికి బాగోదన్నప్పుడు ఆడికి టెండర్ షెడ్యూల్ ఇవ్వకూడదు, అటువంటి వాడికి టెండర్ షెడ్యూల్ ఇవ్వకూడదు. టెండర్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అందరూ సమానమే, ఇద్దరైనా ముగ్గురైనా ఐదుగురైనా 10 మంది అయినా షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత అందరూ సమానమే. వాళ్ళు కూడా క్వాలిఫై అయితేనే వాళ్ళది కూడా శాంపుల్స్ తీసుకుని శాంపుల్స్ బాగున్నాయి అంటేనే వాళ్ళు షెడ్యూల్ ఇవ్వాలి. ఇది అలా కాదు కదా, నిస్వార్థంగా చేసింది, దాని మీద చెక్కింగ్ ఉంది. అది కూడా బెంగళూరు పంపించి ఆ నెయ్యిని కూడా చెక్ చేసేవారు, ల్యాబ్లో చెక్ చేశారు, అన్ని జాగ్రత్తలు తీసుకునే చేశారు. మరి ఈరోజు ఒకవేళ అటువంటిదే జరుగుంటే మరి ఆ పోర్ట్ అంటారు దాన్ని, దాంట్లో దగ్గర 300-400 మంది వర్కర్స్ ఉన్నారు, పనిచేస్తున్నారు. ఏ రోజైనా ఈ నెయ్యి బాగోలేదు, ఇది వాసన రావడం లేదు, ఇది డూప్లికేట్లు నెయ్యిలాగా ఉందని ఏ రోజైనా ఎవడైనా కంప్లైంట్ చేశారా? అంటే ఏదో నెపం పెట్టుకొని మరి అన్ని కష్ట సాధింపు చర్యలు దిగి మొదలుపెట్టారు. జనంలోకి వెళ్తే రాళ్లతో కొడతారని తెలుసుకున్న చంద్రబాబు అత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డూపై రాద్ధాంతం చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి విమర్శించారు. 100 రోజుల్లో ప్రజలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. తన పాలనపై ప్రజలను పక్కదారి పట్టించేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రసాదాల్లో కూడా ఈయన రాజకీయం చేస్తున్నాడని చెప్పేసి ఈరోజు మేమంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఏదైనా ఉంటే మీ రాజకీయం ఉంటే ఏదైనా రాజకీయంగా చూసుకోండి, కానీ ఈరోజు భగవంతుణ్ణి ఏడుకొండల స్వామిని మరి అంత పవిత్రమైన కోట్ల మంది మరి ఆరాధించే దేవుడు కాబట్టి అలాంటి దేవుని పైన కూడా రాజకీయాలు చేస్తున్నారంటే ఏ విధంగా ఉందో ఈరోజు ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రంలో. ఇలాంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మభ్యపెట్టాలా, ఆయన చెప్పిన సూపర్ 6 అన్ని మభ్యపెట్టాలని, ఏదో ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి ప్రజలు మభ్యపెట్టాలని ఉద్దేశంతోనే ఇవన్నీ చేశారు తప్ప మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ఇలాంటివన్నీ కూడా భగవంతుడు అంటే భక్తి అన్నా ఉండాలి, లేకపోతే భగవంతుమైన ప్రేమైనా ఉండాలి, కానీ ఆయనకి ఏమీ లేవు అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే. 100 రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు తిరుమల లడ్డూని వివాదాస్పదం చేశారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ సత్యవతి అన్నారు. విచారణ చేయకుండానే గత ప్రభుత్వంపై నిందారోపణలు చేయడం సరికాదన్నారు. సమగ్రమైన విశ్లేషణ విచారణ జరగకుండా ఇది రాజకీయ కోణంలోనే దీన్ని ఆపాదించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిందారోపణలు చేయటం అనేది కరెక్ట్ విషయం కాదు. మరి దీని త్వరలోనే ఇంకా కూడా నిజానిజాలు నిగ్గు తేలుతాయి. ఎవరనేది ఆ వ్యక్తులు కానీ అవన్నీ కూడా తప్పనిసరిగా బయటకు వస్తాయి. ఏదైనా సరే ఒక సంస్థ సంబంధించి ప్రభుత్వం కానీ, ఒక రాజ్యాంగ వ్యవస్థ కానీ, ఒక న్యాయ వ్యవస్థ కానీ మరి చట్టం పరిధిలో ఉన్నటువంటివన్నీ కూడా అవన్నీ కూడా ఆ విషయాలు వస్తాయి బయటికి. బట్ ఈ లోపునే మరి దాన్ని గత ప్రభుత్వానికి ఆపాదించడం అనేది సరి అయిన చర్య కాదు. తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు కడప విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు. ఈ ఘటనపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. రాజకీయాలకు అతీతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో జరుగుతున్నటువంటి వివాదాన్ని అందరూ గమనిస్తున్న నేపథ్యంలో వివిధ సంఘాలు దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర కడపకు సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఈ అంశం మీద వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా తీసుకుంటున్నారు? లడ్డూలో ఏదో వేరే ఆయిల్స్ కలిసాయని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు మాట్లాడినటువంటి పరిస్థితి మీరు చూశారు. దీని మీద మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? అసలు తిరుమలలో ఇటువంటి పరిస్థితి ఉందంటారా? లడ్డూ ప్రసాదంలో ఇటువంటి తప్పు జరిగింది అని చెప్పి మీడియా ద్వారా బయటికి తీసుకొని రావటం కడు శోచనీయం. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర తరపున మేమందరం కోరుతున్నాం. సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ లేదా సిబిఐ ద్వారా కానీ ఇందులో నిజ నిర్ధారణ ఎంతవరకు ఉంది, ప్రజలందరికీ కూడా నిజం తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎవరైనా కానీ నిజంగా సత్యపరమైన విషయాన్ని దాంట్లో తీసుకొని మళ్ళీ ఒక మారు దీని మీద నిజ నిర్ధారణ కమిటీ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో సుప్రీంకోర్టు జడ్జిని ఒకరిని చీఫ్గా వేసి హిందూ సంఘాల ప్రతినిధులను కూడా కొంతమందిని ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉండే హిందూ సమాజానికి అంతటికీ కూడా తెలియజేయవలసిన ఆవశ్యకత 100% ఉంది. ఏ విధంగా భావిస్తున్నారు? ఈ లడ్డూలో ఏదో కలిసిందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి ఎందుకు విచారణకు ఆదేశించలేకపో? ఈ వ్యాఖ్యలు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. నిజ నిర్ధారణ చేసి ఎవరైనా చెప్పినంటే చాలా బాగుండేది. నిజ నిర్ధారణ కమిటీ వేసి సక్రమంగా సుప్రీంకోర్టు జడ్జి గారితో విచారణ జరిపించాలని కోరుతున్నాం. అంటే నిజ నిర్ధారణ కాకుండానే మరి ఇటువంటి వ్యాఖ్యలు దాన్ని ఒక రాజకీయ దుమారం లాగా చేస్తున్న పరిస్థితి ఒక ప్రభుత్వం మీద. కోర్టు దీన్ని తీసుకొని కోర్టులో వాళ్ళు పరిశీలించి అన్ని న్యాయమూర్తులు న్యాయం చేయాలి. కోర్టు ద్వారానే జరగాలి. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే విచారణ జరపాలి అని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి, నిజ నిర్ధారణ తప్పనిసరిగా చేయాలి, నిజంగా జరిగి ఉంటే కనుక దోషులను శిక్షించాలి, దీని మీద పూర్తి స్థాయిలో విశ్వ హిందూ పరిషత్ కార్యాచరణ చేపడుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడటం చాలా బాధ కలిగించే విషయం. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అంటే రాజకీయ లబ్ధి పొందటం కొరకు లేదంటే ప్రజల యొక్క మనసులు పూర్తిగా డైవర్ట్ చేయటం కొరకు ఈ రకంగా అంటే కొన్ని కోట్ల మంది మనోభావాలు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. ఆ లడ్డును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఒకవేళ ఏదన్నా జరిగిన పీరియడ్ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, జూలై 12 కావచ్చు, జూలై 17 కావచ్చు, జూలై 23 రిపోర్ట్ వచ్చింది. ఇదంతా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరి తప్పిదము అది బయటికి రాకుండా చూసుకోవటం ఆయన పీరియడ్లో జరిగింది. 2 నెలలు ఎందుకు ఆపాల్సి వచ్చింది?